ఓకే. మొన్న భారతదేశంలో ఈ వర్ణ వ్యవస్థ, ఈ కుల వ్యవస్థ మరియు ఈ హైరార్కీ ఇన్ ద సొసైటీ ఏ విధంగా మార్పును స్వీకరించలేదు. మార్పుకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆధునిక జీవితానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఆధునిక జీవన విధానానికి వ్యతిరేకంగా ఉన్నాయని మనము చూసాం. హిస్టారికల్‌గా ఈవెంట్స్ మనము చూడండి. హిస్టారికల్ ఇన్ ద కాంట్రాస్ట్ విత్ ద హిందూ వ్యూ ఆఫ్ continuity. The principle of transcendence in Islam was restricted monotheistic and here to differ from Hinduism. మనం హిందూ మతంలో ఉన్న అంశాల గురించే మనం దాకా చర్చించాం. ఇక్కడ సివిలైజేషన్ ఏ విధంగా ఆపింది, మోడర్నైజేషన్ అంటే ఆధునికీకరణ జరగకుండా భారతదేశం యొక్క స్వరూపాన్ని మార్చకుండా ఎట్లా ఆపింది అనేది హిందూ మతంలో వర్ణ వ్యవస్థనే మనమే చూసాం. కుల వ్యవస్థను చూసాం. కులము మతం అనేది 4 అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఆ 4 అంశాలు ఇవే అని చెప్పాము. మేమేమి చెప్పాము ఇక్కడ చదివాను మనం ఏమని ఇది చూడండి. ట్రాన్సెండెన్స్, కంటిన్యూటీ, తర్వాత ట్రాన్సెండెంట్, కంటిన్యూటీ, హోలిజము, హైరార్కీ, హోలిజము, కంటిన్యూటీ, ట్రాన్సెండెన్స్. ఈ 4 సూత్రాలు ప్రిన్సిపల్స్ ఆఫ్ హిందూయిజం. ఏ విధంగా భారతదేశంలో ఆధునిక భారతదేశాన్ని నిర్మించడానికి అడ్డంకగా ఉన్నాయో మనము చూసాం. అట్లనే మనం చెప్పుకుంటూ పోతుంటే హోలిజం ఇంప్లైస్ హోలిజం అంటే ఒక వ్యక్తికి గుంపులో సభ్యునిగా గుర్తింపే వస్తుంది, కానీ ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా వ్యక్తి యొక్క నైపుణ్యాన్ని బట్టి, వ్యక్తి యొక్క ఆలోచన బట్టి, వ్యక్తి యొక్క క్రియేటివిటీ అంటే తెలుగులో ఏమంటాం సృజనాత్మకతను బట్టి గుర్తింపు రాదని మనము చెప్పుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ హోలిజం. భారతదేశంలో హోలిజం అట్లుంది. ఇప్పటికి కూడా కుటుంబ సభ్యునిగా గౌరవిస్తున్నారు, కానీ ఒక వ్యక్తి తన యొక్క వ్యక్తిత్వాన్ని నిరూపించుకుంటే గుర్తింపు అనేది లేకుండా పోతుంది. అట్లాంటి సంస్కృతి భారతదేశంలో ఉంది. అది ఆనాడుగా ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. అలానే మనకు ట్రాన్సెండెన్స్ అంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోవడం, భ్రమలోకి జీవించడం. హిందూ మతంలో ఇట్లాంటి చాలా ఉన్నాయి. భ్రమలో జీవించడం. ఏ విధమైన భ్రమలు? ఎట్లాంటి భ్రమలు? స్వర్గంలో నిర్ణయించబడతాయి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ అర్త్, మేడ్ బై హ్యూమన్ బీయింగ్స్. అంతే కదా. మరి ఎవరు చెప్పారు స్వర్గంలో నిర్ణయించబడతాయి? నీ విధిరాత నీకు అటు రాయబడింది. ఏడ రాయబడింది? నెత్తిన రాయబడింది అంట. నెత్తిన మన రాత్రులు ఉన్నాయంటే ఒక్క రాత ఉండదు. మన రైతు నెత్తిన రాస్తాడు. సో ఇట్లాంటి ట్రాన్స్ అంటారు. దీన్నే ట్రాన్స్, భ్రమంలో జీవించడం. ఆ భ్రమంలో జీవించడం వల్ల ఏమైందంటే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని కూడా మనకు మొన్న మదనపల్లి సంఘటనలు ఏ విధంగా జరిగాయో మనం చూసాం. మదనపల్లిలో బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఆ పిల్ల, తల్లి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్, తండ్రి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఫిజిక్స్ లెక్చరర్, కెమిస్ట్రీ లెక్చరర్. ఆయన డాక్టరేట్ చేశాడు. మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక ట్రాన్స్లో, ఒక భ్రమలో ఉండి వాళ్ళు ఏ విధంగా పిల్లల్ని చంపేశారు నగ్నంగా. ఏ విధంగా చంపేశారు మనం చూసాం. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సెండెన్స్. ట్రాన్సెండెన్స్ అంటే ఉన్న లోకంని మర్చిపోయి లేని లోకం గురించి వెతకడం. మెటీరియల్ వరల్డ్ అంటే భౌతిక ప్రపంచాన్ని మర్చిపోయి అభౌతిక ప్రపంచంలో జీవించడం. దట్ ఈస్ కాల్డ్ ఏ ట్రాన్సెండెన్స్ అంటారు. ట్రాన్సెండెన్స్ ఇది మతంలో, హిందూ మతంలో కొల్లలు. నువ్వు పాత ఇట్లాంటి చెప్తుంటే తప్పు జరిగితే, ఏదన్నా తప్పు చేసావు అనుకుంటే, ఏదన్నా నష్టం జరిగిందంటే, నువ్వు నీ జీవితంలో నీ పూర్వజన్మలో ఎన్ని తప్పులు చేశావు, ఎన్ని పాపాలు చేశావు అని అంటుంటాను. లేకుంటే ఇప్పుడు చేసే పాపాలకి నువ్వు స్వర్గానికి పోతావు, మంచి చేస్తే స్వర్గానికి పోతావు, లేకుంటే నరకానికి పోతావు అనే భావన భ్రమను కలిగిస్తుంది. అంటే లేని ప్రపంచంలోకి నిన్ను తీసుకెళ్తుంది. సో ఆ విధంగా హిందూ మతం భారతదేశంలో మోడర్నిటీకి దగ్గరగా ఉండేది చెప్పవచ్చు. మోడర్నిటీ రాకపోవడానికి, ఆధునికతను అడాప్ట్ చేసుకోకపోవడానికి కారణంగా కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి అలా చెప్పుకుంటూ పోతే, సరే హిందూ మతం ఓకే, హిందూ మతంలోనే ఉన్నాయా ఇలాంటివి అని అంటే అలా చెప్పడానికి వీలు లేదు. చదవండి కావాలంటే. దిస్ ఇంపారల్ depth of civilization in traditional Indian society has relevance not only for analyzing the direction, the process of modernization,
might eventually take through major transformations in the social structure and culture, but it is also important for understanding causality sequence of events through which modernization has made its impact on the traditional Indian society. ఓన్లీ హిందూ మతంని మనం ఆధారంగా తీసుకుని చెప్పలేమో, జరుగుతున్న మార్పులన్నిటినీ మనం స్వీకరించాలి. ఆ విధంగా ఆధునికతకు మనం ఎట్లా దగ్గర అయ్యామో, ఏ విధంగా ఆధునికత అంశాలకి అడాప్ట్ చేసుకున్నాం మనం తెలియాలంటే దాని సీక్వెన్స్ లో ఒక ఈవెంట్ వైపు మనం చదువుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క ఈవెంట్ వైపు ఒక్కొక్క సంఘటన ఆధారంగా తీసుకుని చదువుకుంటూ వెళ్ళాలని చెప్పడం జరిగింది. ఇక హిస్టారికలీ ఇక్కడ చూసినట్లయితే it might reveal also manner in which initial structure and cultural conditions of modernization in India might contribute to such institutional adaptations, which may be universalistic in orientation, yet particularistic in form. The form of traditional institutions may remain intact, but their substance might undergo major transformations incorporating modernization. Historically, social structure and tradition in India remained impervious to major elements of modernity until the contrast with the West began through colonization. ఏమంటాము? కొలోనలైజేషన్ దాన్ని ఏమంటాం తెలుగులో? వలసవాదము. ఎప్పుడు నీకు మేజర్ చేంజెస్, మేజర్ ఎలిమెంట్స్ ఆఫ్ మోడర్నిటీ వచ్చిందంటే మన భారతదేశంలో యూరోప్ వాళ్ళు భారతదేశానికి వచ్చిన తర్వాత, యూరోపియన్స్ భారతదేశానికే వచ్చిన తర్వాత మోడర్నిటీ వచ్చిందని చెప్పవచ్చు, లేక ఆధునికత భారతదేశానికి అడాప్ట్ చేసుకున్నామని చెప్పవచ్చు. అంతవరకు మనము అంధకారంలో భాగ్యం చేయకూడదు. మరి హిందూ మతం తర్వాత మీకు చెప్పినట్లుగా సింధు నాగరికత అంతమించింది, ఆర్య నాగరికత వచ్చింది. ఆర్య నాగరికత దాదాపుగా 11వ శతాబ్దం వరకు కొనసాగింది. ఎప్పటి వరకు కొనసాగింది? 11వ శతాబ్దం. 11వ శతాబ్దము ప్రారంభమయ్యే నాటికి ఏమొచ్చింది? ఏమి మార్పులు వచ్చాయి? చెప్పండి. దేశంలో ఏం మార్పులు వచ్చాయంటే, భారతదేశంలో హిందువులు వెళ్ళిపోయి హిందూ పరిపాలన ముగించి ముస్లిం పరిపాలన రాలేదా? ముస్లిం పరిపాలన ఎప్పుడు స్టార్ట్ అయింది? ఒకవేళ ఇండియన్ హిస్టరీని మనం గమనించినట్టు ఎప్పుడు ప్రారంభమైంది చెప్పండి. ఎప్పుడు ప్రారంభమైంది? ఎవరు దండయాత్రతో భారతదేశంలో ఇస్లాం పాలన ప్రారంభమైంది? అసలు మొట్టమొదటిసారి భారతదేశానికి దండెత్తి వచ్చిన ముస్లిం రాజు ఎవరు? ఇప్పుడు ఎవరు? ఇందిరా? మొఘలాయిలేనా? మొఘలకు ముందు ఎవరు లేరా? చెప్పు. మొఘలకు ముందు ఎవరు లేరా? ఉన్నారు. ఎవరు చెప్పండి? ఫస్ట్ మనకు భారతదేశానికి దండెత్తిన ముస్లిం రాజు కాసిం. వీర్ కాసిమా? కాదు, 712 ఫస్ట్ టైం గుజరాత్ మీద సోమనాథ్ దేవాలయం మీద దండెత్తిన. గుజరాత్లో ఉండే సోమనాథ్ దేవాలయం మీద దండయాత్ర చేయడం జరిగింది. ఆయన పేరు ఐ ఫర్గాట్ హిస్ నేమ్, బట్ హీ వాజ్ ద ఫస్ట్ ముస్లిం రూలర్ who invaded Somanatha temple, which was now presently located in Gujarat. That is called Saurashtra. ఆ రోజుల్లో సౌరాష్ట్ర పిలిచేవాళ్ళు. సౌరాష్ట్ర మీద దండయాత్ర చేశాడు 712. ఆయన తర్వాత మళ్ళీ 1107 వరకు 1207 వరకు బానిస వంశం. 1207లో మొదట ఢిల్లీ సుల్తానులు అని మీకు చాప్టర్ ఉంటుంది ఇండియన్ హిస్టరీలో, ఉందా? ఢిల్లీ సుల్తానుల్లో 5 రాజవంశాలు పరిపాలించాయి. ఏమేమి 5 రాజవంశాలు? బానిస వంశము, తుగ్లక్ వంశము, బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము, లోడి వంశము. విన్నారు లేదు అని? లోడిని ఓడించి అక్బర్ వచ్చాడు. మొఘలు బాబర్ వచ్చాడు. ఇబ్రాహీం లోడిని ఓడించి 1526లో మొదటి పానిపట్ యుద్ధంలో బాబరు వచ్చాడు. అప్పటి వరకు భారతదేశంలో ముస్లిం పాలన ఆల్రెడీ 500 సంవత్సరాలు జరిగింది. వాళ్ళు 1526లో వచ్చారు మొఘలులు. అంతకుముందు ఎవరున్నారు? ఢిల్లీ సుల్తానులు ఉన్నారు. ఢిల్లీ సుల్తాన్లో 5 రాజరికాలు ఉన్నాయి. 5 రాజరికాలు మనకు బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము, చివరిగా లోడి వంశము. ఈ 5 రాజ కుటుంబాలు భారతదేశాన్ని పరిపాలించాయి. కాబట్టి భారతదేశాన్ని దాదాపుగా మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1724
లేక 1700 రెగ్యులేటింగ్ చట్టం ఎప్పుడు వచ్చిందమ్మా భారతదేశంలో? 1773 రెగ్యులేటింగ్ చట్టం, అదే కదా. 1773 1773 వరకు భారతదేశాన్ని పరిపాలించిన ముస్లిం రాజు, భారతదేశాన్ని పరిపాలించింది ముస్లిం రాజులే. భారతదేశాన్ని పరిపాలించింది ముస్లిం రాజులే. సిరాజ్ ఉద్ దౌలా పేరు విన్నారు లేదా? సిరాజ్ ఉద్ దౌలా ఆయన నువ్వు చంపేసిన తర్వాతనే భారతదేశంలో విలియం బెంటింగ్ అని ఆయన 1773లో చట్టం తీసుకొచ్చింది, రెగ్యులేటింగ్ చట్టం తీసుకొచ్చింది విలియం బెంటింగ్ కదమ్మా. సో అప్పుడు దాకా భారతదేశంలో ముస్లిం పరిపాలన కొనసాగింది. అంటే 1773 ఎక్కడ, 1207 ఎక్కడ, 1207 నుంచి 1770 దాదాపు 550 సంవత్సరాలు, అంతేనా? భారతదేశాన్ని 550 సంవత్సరాలు ఎవరు పరిపాలించారు? ముస్లిం రాజులు ముస్లిం రాజ పరిపాలన జరిగింది. అంటే ఇస్లాం మతాన్ని ఆధారంగా చేసుకొని భారతదేశంలో పరిపాలన కొనసాగింది. ఏం జరిగింది మేడం అప్పుడు? మోడర్నిటీ ఏమైనా వచ్చిందా? అప్పుడు ఆధునిక భారతదేశాన్ని, ఆధునికత ఏమన్నా మనం అడాప్ట్ చేసుకున్నామా? ఆధునిక అంశాలను మనం ఏమన్నా తీసుకున్నామా, స్వీకరించామా? మన జీవన విధానంలో ఏమైనా మార్పు వచ్చాయంటే చూద్దాం. Despite these dissimilarities in ideal value themes of Hindu and Islamic traditions, there took place synthesis between them, which reinforced the traditional character of Indian society without significant breakdown its organization. ఇక్కడ ఏం జరిగింది? హోలిజం అనేది నీకు హిందూ మతంలోనే కాదు, ఇస్లాంలో కూడా ఉంది. ఇస్లాంలో కూడా గుంపును చూసే వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వ్యక్తిగా ప్రాధాన్యత ఇవ్వలేదు ఇస్లాంలో కూడా. మరి దేన్ని ఆధారంగా ఇవ్వడం జరిగింది? ఇస్లాంలో దేన్ని ఆధారంగా జరిగింది? వ్యక్తిగా కాకుండా నిజాన్ని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో, ఎవరైతే మతాన్ని పాటిస్తారో, ఎవరైతే ముస్లిం బ్రదర్హుడ్ లో ఉంటారో అంటే సోదర భావంతో కలిగిన గుంపులో ఉంటారో, వాళ్ళని చూసి వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చింది ఇస్లాం మతం కూడా. ఇస్లాం మతం కూడా దేవుని దైవారాధనతో వస్తుంది. ఇస్లాం మతం కూడా స్వర్గం నరకం గురించి మాట్లాడుతుంది. ఇస్లాం మతం కూడా లేని ట్రాన్స్ లోకి తీసుకెళ్తుంది. అల్లా అనేది ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుళ్ళు మనమంతా ఇస్లాం మతం కూడా మోనోథిస్టిక్ కల్చర్ ని ఫాలో అవుతుంది. ఏంటమ్మా మోనోథిస్టిక్ కల్చర్ అంటే? అమ్మాయి ఏం చేస్తున్నాం? మోనోథిస్టిక్ కల్చర్ అంటే ఏంటి? మోనోథిస్టిక్ లైఫ్ అంటే దేవుడు ఒక్కడే. మోనో అంటే ఒకటి, థియస్ట్ అంటే దేవుడు నమ్మేవాళ్ళు అని అర్థం. ఎథియిస్ట్ అంటే దేవుని నమ్మని వాళ్ళు, థియస్ట్ అంటే దేవుని నమ్మేవాడు. సో మోనోథిస్టిక్ అంటే ఒకే ఒక దేవుడు ఉన్నాడని నమ్మే విశ్వాసం కలిగిన మతం ఏదైనా ఉందంటే అది ఇస్లాం. ఒకే దేవుడు, అల్లానే దేవుడు. కాబట్టి మోడర్నిటీకి ఇది కూడా పెద్దగా మనం తీసుకొచ్చిన హిస్టారికల్ చూడండి. సోషల్ స్ట్రక్చర్ ట్రెడిషన్ బెస్ట్ బిగాన్ ద ఎర్లియర్ encounters with Islam only reinforce the tradition, since Islam, despite being exogenous to Hindu tradition, was basically organized on value themes which were traditional. Ideally, Islam had no place for hierarchical differentiation of individuals within its community of believers. Its world view was messianic, historical, in contrast with the Hindu view of continuity. The principle of transcendence in Islam was strictly monotheistic, and here too it differed from Hinduism. హిందూ మతానికి ఇస్లాం మతానికి తేడా ఏముందంటే, హిందూ మతంలో అనేక దేవతలు ఉన్నారని చెప్తుంది. అది తప్ప మిగతా అంతా సేమ్ టు సేమ్. వీళ్ళు కూడా ఇక్కడ కూడా ఎవరైతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ హైరార్కీ అనేది లేదు ఇస్లాం. మన హిందూ మతంలో ఉన్నట్ల కులము, మతము, ప్రాంతం అనే భాషా తేడాలు లేవు అక్కడ. ఎక్కడ ఇస్లాం మతంలో ఈ తేడాలు లేవు. ఈ తేడాలు లేవు కాబట్టి మనకు ఇస్లాం ఒక రకంగా బ్రదర్హుడ్ని కలిగి ఉందని మనము చెప్పవచ్చు. రైట్. ఇస్లాం డిస్పైట్ బీయింగ్ ఎగ్జోనస్ అంటే ఇది బయట మతం. ఎగ్జాక్ట్గా ఇది బయట మతం. ఇది మన భారతదేశంలో పుట్టి పెరిగిన మతము కాదు. దాన్ని ఎగ్జోనస్ అంటారు, బయట అవతల. ఇండిజినియస్ అంటే లోపల, భారతదేశానికి సంబంధించింది, స్వదేశానికి సంబంధించింది. ఎగ్జోనస్ అంటే ఇతర దేశాలకి చెందిన మతం. హిందూయిజానికి ఇది వ్యతిరేకమైంది, బయట నుంచి వచ్చిన మతము. కానీ ట్రెడిషనల్ గా సెటప్ ఏమి మారలే. వాళ్ళు దైవాన్ని నమ్ముతారు, వీళ్ళు దైవాన్ని నమ్ముతారు. కానీ వాళ్ళ
ముస్లిం వాళ్ళు ఒకే ఒక దేవుడు ఉన్నాడని నమ్ముతుంది. హిందూ మతంలో అనేక దేవతలు, అనేక దేవుళ్ళు ఉన్నారని నమ్ముతుంది. అదే ట్రెడిషనల్ అప్రోచ్నే ఫాలో అయింది. వీళ్ళు పరిపాలన ట్రెడిషనల్ అప్రోచ్నే ఫాలో అయింది. అంటే సాంప్రదాయ పద్ధతులను ఆధారంగా చేసుకుని పరిపాలన కొనసాగారు, కానీ ఆధునిక పద్ధతులను ఆధారంగా చేసుకుని పరిపాలన కొనసాగించలేదు భారతదేశంలో అని తెలుస్తుంది. అలానే ప్రపంచంలో వరల్డ్ వాజ్ మెసియనిక్, హిస్టారికల్ ఇన్ కాంట్రాస్ట్ విత్ హిందూయిజం. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఈ యూనివర్స్ మొత్తం చేసి దేవుడు ఒక్కడే. మనం ఒక్కొక్కటి యూనివర్స్ అంటే ఈ ప్రపంచం అంటే భూమి, ఆకాశము, లోపల భూమి లోపల వాయు లోపల మనకి ఎన్ని లోకాలు ఉంటాయి హిందూ మతంలో? భూలోకం అంటారు, నాగలోకం అంటారు, నరలోకం, అదే స్వర్గలోకం అంటారు, నరకలోకం అంటారు, కింద ఇంకా ఏముందో మనకి తెలియదు, ఆ లోకాలు కూడా ఉన్నాయి అన్ని. కానీ వీళ్ళు ఏమంటారు? ప్రపంచం మొత్తం ఒకటే ఉన్నాడు, అది అలానే తెలియదు. అది ఎక్కడైనా కానీ అదొక్కటే తేడా, మిగతాదంతా ట్రెడిషనల్ అప్రోచ్ గానే ఉన్నారు అని చెప్పొచ్చు. ఇంకొక తేడా ఏంటంటే వీళ్ళకి హిందూ మతానికి ఇస్లాం మతానికి తేడా ఏంటంటే, హిందూ మతంలో హైరార్కీ ఉంది, కుల వ్యవస్థ ఉంది, వర్ణ వ్యవస్థ ఉంది, ఆ విధంగా పని విభజన జరిగింది, ఆ విధంగా అసమాన పని విభజన జరిగింది. కొన్ని కులాలు, కొన్ని మతాలు అనేక రకాలైన వనరులను, వసతులను అనుభవించారు. ఇక్కడ కుల వ్యవస్థ లేదు. ఇక్కడ చూడండి ఏమన్నారు ఇక్కడ, ఇస్లాం హ్యాడ్ నో ప్లేస్ ఫర్ హైరార్కికల్ డిఫరెన్షియేషన్. హైరార్కికల్ డిఫరెన్షియేషన్ అంటే క్రమానుగత శ్రేణి తేడాలు అనేవి లేవు. అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదు. అక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్, ఇట్స్ కమ్యూనిటీ ఆఫ్ బిలీవర్స్. ఇస్లాం ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ దేవుని ముందు అందరూ, నువ్వు ఎక్కువ కాదు తక్కువ కాదు. అదే నీకు హిందూ మతంలో వేదాంగాలు ఉపనిషత్తుల్లో మనం చూసినట్లయితే వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వర్ణాల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాలు. బ్రాహ్మణులు కేవలం ఈ పనులే చేయాలి, వైశ్యులు కేవలం ఈ పనులే చేయాలి, క్షత్రులు ఈ పనులే చేయాలి, శూద్రులు వీళ్ళందరికీ సర్వీస్ చెయ్యాలి. ఇట్లాంటి డివిజన్ ఉంది హిందూ మతంలో. కానీ ఇస్లాం మతంలో అట్లాంటి డివిజన్ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మోడర్నిటీ అని చెప్పవచ్చు. ఒక రకంగా డివిజన్ లేదు కదా, అందరూ సమానులే కదా. సో ఇది భారతదేశంలో హిందూ మతం ఏ విధంగా కాంట్రాస్ట్ అయింది, ఏ విధంగా మనకు ఎన్కౌంటర్ అయింది ఇండియన్ సొసైటీకి అని చెప్పవచ్చు. అలానే ద ప్రిన్సిపల్స్ ఆఫ్ హోలిజం నో డౌట్ వాజ్ ప్రెజెంట్ ఇన్ బోత్ ఇన్ ఇస్లాం అండ్ హిందూయిజం. రెండింటిలో గ్రూప్ను బట్టి భారతదేశ కుల వ్యవస్థలో కులాన్ని బట్టి వ్యక్తికి గుర్తింపు, ఇస్లాంలో మతాన్ని బట్టి గుర్తింపు వ్యక్తికి. మసీదుకు పోతే గుర్తింపు లేదు. ఇప్పుడు మీరు చూడండి, కావాలంటే ముస్లిం ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాడు మసీద్కి వెళ్ళలేదు అనుకో, ముస్లిం సూరు అని మాట్లాడు, చూసారు ఎవరైనా అట్లా వాళ్ళు దూరం పెడతారు సోషల్గా, వాళ్ళు కల్చరల్గా దూరం పెడతారు, వాళ్ళు ఏ పార్టీకి ఇన్వైట్ చేయరు, వాళ్ళు ఎక్కడికి దగ్గరికి రానివారు. ఎవరైనా ఉన్నారా ముస్లిం ఫ్రెండ్స్ మీకు? ఎవరైనా గమనించండి. వాడు ఇప్పుడు ఈ దరిద్రం క్రిస్టియానిటీలో కూడా వచ్చింది. ఈ దరిద్రం ఇప్పుడు ఎక్కడొచ్చింది? క్రిస్టియానిటీలో కూడా వచ్చింది. క్రిస్టియన్స్లో చర్చకు పోకుండా ఇంకోటి, ఆ చర్చలో ఉండే బ్రదర్స్ ఏం బ్రదర్ మీరు ఆదివారం చర్చకు రావడం లేదు అని ఇబ్బంది పెడుతుంది. వాడు చర్చకు పోకుండా మన ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. నువ్వు దేవుని సన్నిధికి రావడం లేదు, పెళ్ళిళ్ళు జరగవు, నువ్వు యేసుప్రభువుని నమ్మకపోతే పెళ్ళిళ్ళు జరగవు చేయరు కాదు, పిల్ల నీరు. అట్లాంటి దరిద్రము ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా వచ్చేసి ఇంకా మనకి వస్తున్నాయి. గుడికి ఒకటే గోపురానికి ఉంటే బొట్ట పెట్టుకుంటే పిల్లలు లేకుండా ఉంటారేమో. అట్లాంటిది ఇంకా లేదనుకో ఈ దేశంలో. ఆడపిల్లలు గుడికి పోతేనే పెళ్లి అయితే, లేకపోతే మగపిల్లలు గుడికి పోకుండానే మంచిది. సో అట్లాంటిది మరి దీంట్లో కూడా వస్తుందేమో. ఇక్కడ అదే ఉంది, హోలిజం హిందూ మతంలోనే ఉంది, ముస్లిం మతంలోనే ఉంది. హోలిజం అంటే గుంపును బట్టి వ్యక్తికి గుర్తింపు ఇవ్వడం. వ్యక్తిని బట్టి వ్యక్తికి గుర్తింపు రాదు. వ్యక్తి యొక్క క్రియేటివిటీని, లేకుంటే ఆ ఏమంటారు దాంట్లో క్రియేటివిటీని ఏమంటారు తెలుగులో, సృజనాత్మకాన్ని బట్టి గుర్తింపు వ్యక్తికి రాదు. అతని యొక్క అభిప్రాయాలను బట్టి వ్యక్తి గుర్తింపు రాదు, లేక ఆమె అభిప్రాయాలను బట్టి వ్యక్తి గుర్తింపు రాదు, లేక ఆమెలో ఉండే టాలెంట్, నైపుణ్యాన్ని బట్టి వ్యక్తి గుర్తింపు రాదు. కులాన్ని బట్టి, వర్గాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, ఆ మతాన్ని బట్టి, ఆ గుంపును బట్టి ఆ వ్యక్తి గుర్తింపు వచ్చేదానికి ఆస్కారం ఉంది. అందుకే మ్యారేజెస్ జరిగినప్పుడు కొంతమంది అంటుంటారు పెద్దలు, పెళ్లికి వెళ్ళేటప్పుడు 7 తరాల అవతల 7 యూతులు చూడాలంటే ఈ తరంలో ఈ మనం చూస్తే సరిపోదు. అర్థమైందా? దీనంటే వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్? వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్ ఈస్ హోలిజం. ఏంటిది? హోలిజం. 7 తరాలు అటు చూడాలంటే 7 తరాలు ఇటు చూడాలంటే అంటే వాళ్ళు కుటుంబ నేపథ్యాన్ని ఆధారం చేసుకొని ఈ అమ్మాయి లేక ఈ అబ్బాయి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం, అది గుంపును ఆధారంగా చేసుకొని ఇచ్చే గుర్తింపు. కాబట్టి అట్లా ఇచ్చే గుర్తింపు ఉండడం వల్లనే దేశంలో అభివృద్ధి శూన్యమైంది. టాలెంట్ తొక్కివేయబడుతుంది. టాలెంట్
తక్కువైపోతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఏదైనా కొంచెం డిఫికల్ట్ ప్రశ్న వేశారనుకో, మీరు పిల్లలు అట్లా అడగకూడదు, పిల్లలు అలాంటివి మాట్లాడకూడదు, పిల్లలు అలాంటి వాటి గురించి చర్చించకూడదు అంటే ఏం చెప్తున్నాను? వాట్ యువర్ టెల్లింగ్ యాజ్ ఎ మదర్ టు చైల్డ్, వాట్ యువర్ టెల్లింగ్? యువర్ ఆస్కింగ్ హియర్, యువర్ ఆస్కింగ్ హర్ ఆర్ హిస్, లేకపోతే యువర్ ఆస్కింగ్ హిమ్ ఆర్ హర్ టు స్టాప్ థింకింగ్, టు స్టాప్ థింకింగ్. ఆలోచించేది ఆత్మని చెప్తుంది. మన కుటుంబంలో అట్లా మాట్లాడకూడదు, మన కుటుంబంలో పెద్దలు ఎదిరించకూడదు, మన కుటుంబంలో మగవాళ్ళని ఎదిరించకూడదు. ఇవన్నీ ఏంటి? సృజనాత్మకతను, ఆలోచింపజేసే అంశాలను, భావ వ్యక్తీకరణను. భావ వ్యక్తీకరణ ఉన్నప్పుడే కదా అభివృద్ధి జరిగేది. సృజనాత్మకంగా ఆలోచించినప్పుడే కదా అభివృద్ధి ముందుకెళ్లేది. ఇలా చేయడం వల్ల దేశంలో ఎంతో మంది మేధావులు ఈ హోలిజం వల్ల వెనుకబడిపోతుంది, ఆధునికతలు దూరం అవుతుంది, సాంప్రదాయ జీవన విధానంలో మంచి మసైపోతుంది. కాబట్టి అందుకే భారతదేశం ఇంకా 100 సంవత్సరాలైనా అభివృద్ధి చెందుతున్న దేశం అవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి స్టోరీలు ఎంతసేపు అమ్మ ఇంకా ఇప్పటికీ చందమామ రావే జాబిల్లి రావే అనే స్టోరీలు చెప్తుంటే ఇక్కడే ఉంటుంది. చందమామ రాదు, జాబిల్లి రాదు, వాడు పుడతాడు పెరుగుతాడు, ఇంకా చందమామ వస్తుంది అనుకుంటూ ఉంటాడు. చందమామ నువ్వు దేవునిగానే చూస్తాడు. చందమామ ఒక అందమైన ఎవరైనా ముఖచంచస్సు చంద్రుని యొక్క ముఖచంచస్సులాగా ఉందని పోలుస్తారు. ఇట్లాంటి పోలిక ఉన్నంతసేపు అభివృద్ధి జరగదు. ఎందుకంటే చందమామ ముఖం ఉందా ఛందస్సు ఉండడానికి? ట్రూత్స్, ఫ్యాక్ట్స్ సృజనాత్మకతగా చెప్పితే ఆ పిల్లలకు అర్థమవుతుంది. చంద్రుడిని ఒక ఉపగ్రహంలాగా చూస్తారు, నేను చంద్రుడి మీద పోవాలనే భావన వస్తుంది. అలా కాకుండా చందమామ రావే జాబిల్లి రావే మాయమైపోయింది పోయింది వచ్చింది అని చెప్తుంటే పిల్లలకి ఏం సృజనాత్మకత ఉంటుంది? ఉండదు. అట్లాంటి సిద్ధాంతాలు కలిగి ఉన్న దేశం, అట్లాంటి సిద్ధాంతాలు కలిగి ఉన్న మతమే హిందూ మతము మరియు ఏది ఇస్లాం మతం. సేమ్ ఇదే ఆలోచనతో కలిగి ఉంది. సో ఇలాంటి ఇది లేదు. ఇక ఇస్లామిక్ పర్షియన్ transformation had already imbibed some elements of hierarchical stratification which came to India from there, and in the mindset of caste stratified Hindu society, more so owing to large scale conversion to Islam by caste Hindus, Islam's social structure in this country soon developed its own pattern of caste hierarchy. దరిద్రం ఏంటంటే భారతదేశంకి వచ్చేటప్పటికి ఇస్లాంలో హైరార్కీ లేదు, కులం లేదు, మతం లేదు, వర్గీకరణ లేదు. ఇస్లాం బిలీవర్స్ అందరూ ఒకటే, దేవుని ముందు అందరూ ఒకటే. ఇండియాకి వచ్చేటప్పటికి ఇండియాలో ఉండే క్యాస్టిజం డెవలప్ చేసుకుంది, ఇండియాలో ఉండే కుల వ్యవస్థను డెవలప్ చేసుకుంది ఇస్లాం కూడా. అందుకోసమే మీకు ఇస్లాంలో చూడండి ఎన్ని రకాలైన, అప్పుడు మీ ఊర్లో ఉంటారు ఫకీర్లు ఉంటారు, పీర్లు ఉంటారు, దూదేవులు ఉంటారు, తర్వాత పింజరులు ఉంటారు. వీళ్ళందరూ మళ్ళీ ఎవరిని కొలుస్తారు? ఎవరిని కొలుస్తారు? అల్లానే కొలుస్తారు. కానీ వాళ్ళలో వాళ్ళకి ఐక్యత ఉందా? దూదేవులు సపరేట్ కులం, పీర్లు సపరేట్ కులం. మళ్ళీ భారతదేశంలో చాలా వర్గాలు ఉన్నాయి, ఖాన్లు పఠాన్లు సయ్యద్దులు, ఏమి సయ్యద్దులు, ఖాన్లు, పఠాన్లు, ఠాకూర్లు. ఇట్లాంటి విభజన భారతదేశంలో కూడా ముస్లిం మతంలో తీసుకొచ్చింది. ఇది ఒక యూనిక్ ఫీచర్. ప్రపంచంలో ఎక్కడ ముస్లిం దేశాల్లో విభజన లేదు. ఖాన్లులే, పఠాన్లులే, ఏమీలే, సయ్యద్దులులే, మహమ్మద్లులే, సయ్యద్దులే, ఖాన్లే, పఠాన్లే ప్రపంచంలో ఎక్కడలే. హిందూ దేశంలో, భారతదేశంలో మాత్రమే. అంటే భారతదేశంలో కూడా కుల వ్యవస్థను అడాప్ట్ చేసుకున్నది, క్యాస్ట్ హైరార్కీని అడాప్ట్ చేసుకుంది ఇస్లాం మతం. అర్థమైందా? కాబట్టి ఎప్పుడైతే క్యాస్ట్ హైరార్కీని భారతదేశంలో ఇస్లాం మతం స్ట్రక్చర్ గా డెవలప్ చేసుకుందో ఇస్లాం మతం కూడా అభివృద్ధి చెందలేదు. ఆధునికతకు దూరంగానే ఉండిపోయింది. ఇక ఇన్ పొలిటికల్ స్ట్రక్చర్ టు ఫ్యూడల్ మొనార్కికల్ సిస్టమ్ ఫాలోడ్ బై ముస్లిమ్స్. భారతదేశంలో పోనీ సామాజిక వ్యవస్థలు ఏమన్నా ఆధునిక అంశాలకు దూరంగా ఉన్నారు, రాజకీయ వ్యవస్థలు ఏమన్నా ఆధునిక అంశాలకు దగ్గరగా ఉన్నారంటే అక్కడ లేదు. ఏమన్నారు? పొలిటికల్ స్ట్రక్చర్ టు ఫ్యూడల్ మోనార్కికల్ సిస్టమ్. ఫ్యూడల్ మోనార్కికల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఫ్యూడల్ అంటే ఏంటన్నా? భూస్వామ్య రాజరిక వ్యవస్థనే ఫాలో అయ్యారు వీళ్ళు. భూస్వామ్య రాజరిక వ్యవస్థ. ఫ్యూడల్ అంటే భూస్వామ్య, మోనార్కికల్ అంటే రాజరిక వ్యవస్థ. మోనార్కికల్ సిస్టమ్ రాజరిక వ్యవస్థ అంటే రాజరికాన్ని భూస్వామ్య వ్యవస్థనే ఫాలో అయ్యారు. ఏదైతే హిందూ రాజులు ఫాలో అయ్యారో, ఏదైతే భారతదేశంలో హిందూ రాజులు ఫాలో అయ్యారో, వంశ పారిపాలన, హైరార్కికల్ తెలుగులో వంశ పారిపాలన కదా, వంశ పార్య పాలన. ప్రాబ్లం వల్లే
ఇంగ్లీష్లో చాలా ఈజీగా ఉంటుంది. హైరార్కికల్ రూల్ అంటారు. హైరార్కికల్ రూల్. వంశ పరిపాలన వీళ్ళు కూడా కొనసాగించారు. యాక్చువల్గా ముస్లిం దేశాల్లో వంశ పరిపాలన ఉండదు. బలవంతుందే రాజ్యం. బలమైన రాజు వస్తాడు, బలహీనుడు ఓడిస్తాడు, వాడు పరిస్థితి కొనసాగిస్తాడు. కానీ దేశానికి వచ్చిన తర్వాత పెద్ద కొడుకు రాజు అవడం ఈ దరిద్రం అంతా ఈ దేశంలోనే ఎక్కువ. వేదాలు వేదాంగాలు ఉపనిషత్తుల్లో రాజవంశాలు ఎట్లయితే ఫాలో అయ్యాయో పెద్ద కొడుకే రాజ సింహాసనానికి అర్హుడు. రాజసింహాసనానికి అర్హుడు. ఆ సిద్ధాంతాన్ని వీళ్ళు ఫాలో అయ్యారు. భూస్వామ్య వ్యవస్థను కూడా కొనసాగించారు. అందుకోసమే భారతదేశంలో ఉన్న ముస్లిం రాజులందరూ భూమిపైన పడ్డారు. భూములు కొన్ని వందల వేల ఎకరాలు అధీనంలోకి తెచ్చుకున్నారు. భూస్వామ్య వ్యవస్థను కూడా వీళ్ళు కొనసాగించారు. తర్వాత ముస్లిం వాజ్ నాట్ ఫండమెంటలీ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఆఫ్ ట్రెడిషనల్ హిందూ రూలర్స్. భారతదేశంలో ఉండే హిందూ రాజుల కంటే పెద్దగా వీళ్ళు ఏం తేడాగా లేరు. భారతదేశంలో ఏ విధమైన పరిపాలన కొనసాగించారో వీళ్ళు కూడా అదే పరిపాలన కొనసాగించారని చెప్పవచ్చు. అండ్ ఈవెన్ వేర్ దేర్ వర్ వేరియేషన్స్ అటెంప్ట్స్ వాస్ మేడ్ టు అకామిడేట్ హిందూ నార్మ్స్ ఆఫ్ పొలిటికల్ ఆర్డర్ త్రూ ఇన్స్టిట్యూషనల్ అడ్జస్ట్మెంట్స్. భారతదేశంలో వ్యవస్థాగతమైన అడ్జస్ట్మెంట్లు చేసుకొని భారతదేశంలో హిందూ రూలర్స్ పాటించిన పరిపాలన వ్యవస్థను వీళ్ళు కూడా కొనసాగించారని చెప్పవచ్చు. సో కాబట్టి హిందూ రాజవంశీయులు పరిపాలనా వ్యవస్థను కొనసాగించారంటేనే ఆధునికతకు దూరంగా ఉన్నట్లు, ఆధునికతకు దూరంగా ఉన్నట్లు లెక్క. అదే ఈ దేశంలో కూడా మనకు ఈ ముస్లిం రాజు కూడా పాటించారని చెప్పవచ్చు రాజకీయ వ్యవస్థలో కూడా. నెక్స్ట్, హిందూ ప్రిన్సెస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షనరీస్ హెల్డ్ ఇంపార్టెంట్ ఆఫీసెస్ అట్ ద కోర్ట్స్ ఆఫ్ ముస్లిం రూలర్స్ అన్నారు. భారతదేశంలో ముస్లిం రాజు పరిపాలన కొనసాగిస్తున్నాడు కానీ వాళ్ళ యొక్క ఆస్థానంలో ఎక్కువగా ఉన్నది హిందూ మతానికి చెందిన బ్రాహ్మణులే. హిందూ మతానికి చెందిన బ్రాహ్మణులే. నార్త్ లో హిందూ ప్రిన్సెస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షనరీస్. హిందూ వాళ్ళ చేతిలో ఓడిపోయిన రాజులు ఉంటారు కదా, ముస్లిం చేతిలో ఓడిపోయిన రాజులు ముస్లింల దగ్గర ఉండే బ్రాహ్మణ జాతికి చెందిన క్షత్రియులు, వైశ్యులు, బ్రాహ్మణులే ముఖ్యమైన పొజిషన్స్ లో ఉన్నారు నార్త్ ఇండియాలో. కనుక కాన్సిక్వెంట్లీ ఫలితంగా దేర్ టుక్ ప్లేస్ హై డిగ్రీ ఆఫ్ కల్చరల్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టిట్యూషనల్ సింక్రటిజం బిట్వీన్ ద టూ సిస్టమ్స్ వితౌట్ మేజర్ బ్రేక్డౌన్స్. ఎప్పుడైతే పరిపాలన ముస్లిం రాజులు వాళ్ళ కింద వర్గంగా ఉన్న పాలక వర్గం ఏదైతే ఉందో మినిస్టర్స్, సెక్రటరీస్, డిఫెన్స్ మినిస్టర్, సైన్యాధికారులు, సైన్యాధిపతులు వీళ్ళందరూ హిందువులే కాబట్టి పెద్దగా కల్చరల్ బ్రేక్ డౌన్ ఏమి జరగలే. అంటే చూడండి, హై డిగ్రీ కల్చరల్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టిట్యూషనల్ సింక్రటిజం బిట్వీన్ ద టూ సిస్టమ్స్ వితౌట్ మేజర్ బ్రేక్డౌన్స్. మేజర్ బ్రేక్డౌన్ జరగలేదంటే విభజన జరగలేదు. పరిపాలన ఆ విధంగానే కొనసాగింది. ఇక్కడైతే పరిపాలన కొనసాగింది కాబట్టి సమాజంలో కూడా మార్పు రాదు. అదే సామెత అంటారు కదా, ఏమంటారు, రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు. రాజు ఎలా ఉంటే యథా రాజా తదా ప్రజ, యథా రాజా తదా ప్రజ. మరి పరిపాలనలో ఉండే ముస్లిం పాలకులు, పరిపాలన వర్గంలో ఉండే హిందూ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలానే ఉన్నారు. కానీ సాంస్కృతికంగా పెద్దగా తేడా ఏమీ రాలేదు. సమాజంలో కానీ, రాజకీయ వ్యవస్థల్లో కానీ, లేక సామాజిక వ్యవస్థల్లో కానీ మంచి మేజర్ చేంజెస్ అయితే రాలేదని చెప్పొచ్చు. మేజర్ చేంజెస్ రాలేదంటే ఆధునికతకు దూరంగా ఉన్నట్లు లెక్క. సో ఇవన్నీ ముస్లిం పరిపాలనలో కూడా జరిగాయని చెప్పొచ్చు. ఫ్రమ్ ద వ్యూ పాయింట్ ఆఫ్ మోడర్నైజేషన్, therefore the Islamic contact was more traditional, reinforcing than otherwise. కనుక దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇస్లాం మతం దేశానికి వచ్చి కూడా పెద్దగా ఆధునికత రాలేదు దేశానికి అని చెప్పవచ్చు. భారతదేశంలో ఆధునికత జరగలేదని చెప్పవచ్చు. సో ఇది ఇక భారతదేశంలో చేంజెస్ ఎట్లా మొదలైంది, ఏ విధంగా మొదలైంది, మరి ఏ టైంలో మొదలయ్యాయి అంటే బ్రిటిషర్స్ ఎంటర్ అయిన తర్వాత ఆధునిక పరిపాలనా వ్యవస్థను మనతో దగ్గర చేశారు. ఆధునిక జీవన విధానాన్ని మనం పరిచయం చేశారు. బ్రిటిషర్స్ ఏ విధంగా చేశారనేది, ఎందుకంటే ఇప్పుడు బ్రిటిషర్స్ యొక్క ప్రభావము మన జీవన విధానం మన ఇప్పటికీ కొనసాగుతుంది, ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు మనం వేసే డ్రెస్లన్నీ వాళ్ళవే. మనకి ఒకప్పుడు ఇలా డ్రెస్ లేదు. మనకి ఇప్పుడు వాడే వస్తువులన్నీ కూడా వాళ్ళవే. ఇదంతా మనదే. ఫ్యాన్, ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ మనదే. మనం కనుక్కున్నామా? నో. నిర్మాణాల్లో కానీ, జీవన విధానంలో కానీ, ఆహారపు అలవాట్లలో కానీ, మనం వేసుకునే వస్త్రాధారాలలో కానీ, ప్రతి విషయంలోన మనం ఆధునికతను ఫాలో అవుతున్నామంటే దానికి కారణం బ్రిటిష్ మరియు ఐరోపా వాళ్ళ ప్రభావం. ఎట్లా జరిగింది ఏంటనేది మనం ఒకసారి చూద్దాం.
It is necessary to draw distinction between social change and modernity, especially where it changes in traditional society. In traditional India, there were continual chances of social change without implying modernity. These changes were from one tradition, the traditional structure to another, without, however, transcending them for a qualitatively distinctive evolutionary differentiation. The changes were initiated both through orthogenic and heterogenic transfer sources and related to social structure as well as culture, but these were essentially pre-modern in nature and quality. The traditional cultural structure comprising the light, little and great traditions in India experienced many changes before the beginning of Western contact. Buddhism and Jainism emerged as the protest movements against the Hindu caste society system. Their growth led to formation of new castes like seminary groups, which later degenerated into castes, contributing further to pluralistic tradition. ఇప్పుడు చెప్తాను మనకు బ్రిటిష్ రాకముందు కూడా భారతదేశంలో మార్పులు జరిగాయి, సామాజిక మార్పులు జరిగాయి, సోషల్ చేంజెస్ జరిగాయి, సోషల్ చేంజెస్ జరిగాయి. ఇక మోడర్నిటీ రాలేదనుకో, కానీ సమాజంలో మార్పు ఏవి కారణంగా వచ్చాయి? ఇప్పుడు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా శాంతిని బోధించిన ప్రబోధకుడు ఎవరు? Who was the philosopher who preached peace and love? ప్రేమను శాంతిని గురించి బోధించిన ఒకే ఒక గొప్ప వీరుడు ప్రపంచంలో గౌతమ బుద్ధ. అందరూ చాలా మంది చర్చలకు పోతే యేసు దేవుడు మనకు శాంతిని బోధించాడు. యేసు ఎప్పుడు వచ్చాడు? క్రీస్తు శకం 1వ శతాబ్దానికి వచ్చాడు. 2020 సంవత్సరాల క్రితం సార్. క్రీస్తు పూర్వమే 607 సంవత్సరాల క్రితమే బుద్ధుడు జన్మించాడు. మొట్టమొదటిసారిగా ప్రపంచానికి ప్రేమను పరిచయం చేసినవాడు, శాంతిని పరిచయం చేసినవాడు, అహింసను పరిచయం చేసినవాడు. అహింసను తన ఆయుధంగా, అహింస అంటే ఏంటి? ఇతర జంతువులకు హింసించకూడదు అని బోధన కలిగి బుద్ధుడు. సో ఆయన కంటే ముందు జైనిజం వచ్చింది. జైనిజం మీకు ఇండియన్ హిస్టరీలో చదివి ఉంటారు, చెప్పలేదు సార్? బుద్ధిజానికి గల కారణాలు, జైనిజానికి గల కారణాలు, బుద్ధిజం యొక్క ఫిలాసఫీ ఏంటి, సిద్ధాంతం ఏంటి, జైనిజం యొక్క సిద్ధాంతం ఏంటి అని మీరు చెప్పి ఉంటారు. ఎందుకు వచ్చాయి ఈ రెండు మతాలు? ఎందుకు వచ్చాయి? శాంతిని స్థాపించడానికి సార్, శాంతిని గురించి ప్రచారం చేయడానికి. బుద్ధిజం అంటే ఏంటి, జైనిజం అంటే? జైనిజం ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు వచ్చి. జైన మత స్థాపకుడు ఎవరు? గౌతమ్ వర్తమాన మహావీరుడు సార్. 24 మంది తీర్థంకరులు ఉంటారు వాళ్ళు, 24 మంది అవును సార్ తీర్థంకరులు. సో చివరి వివిధ దశల్లో చేశారు. జైన మతము హింసకు వ్యతిరేకంగా. జైన మతము హింసను విడనాడారు. ఎందుకంటే అప్పట్లో హిందూ మతంలో యజ్ఞాలు యాగాదుల రూపంలో అనేక మంది జీవ జంతువులను నరికి చంపుతూ ఉండేవారు, హింసను సృష్టిస్తుండేవారు. బలి ఇవ్వడము, తాగడము, తినడము, పశు మాంసాన్ని, ఏనుగులను, ఎద్దులను, ఆవులను కోసుకొని తినే సంస్కృతి భారతదేశంలో. అప్పుడు ఇప్పుడు ఈ సోకాళ్ళు బ్రాహ్మణులే తినడం లేదు అనుకుంటున్నారు. చరిత్రలో వాళ్లే తిరిగింది ఎక్కువ. దానికి వ్యతిరేకంగా వచ్చింది ఇది. వాళ్ళే యజ్ఞాలు చేసింది, వాళ్ళే యాగాలు చేసింది. ఏం మాంసం తిన్నారు? గో మాంసం బాగా తిన్నారు, ఆవు మాంసం పుల్లగా తిన్నారు. అట్లనే గుర్రం మాంసం, గుర్రాన్ని కూడా. అశ్వమేధ యాగం అంటే ఏంటి? గుర్రాలు తీసుకొచ్చి నరకడము, పచ్చి మాంసం కాల్చి తినడం. అట్లాంటి సంస్కృతి ఈ దేశంలో ఉంటాయి. యజ్ఞాల రూపంలో, యాగాదుల పేరు మీద, యజ్ఞాల పేరు మీద జీవహింస జరుగుతుండేది. జీవహింసకు వ్యతిరేకంగా వచ్చిన మతమే జైనం. వద్దు, జీవులను హింసించడం తప్పు, మంచిది కాదు, జీవులను ప్రేమించాలి, మా ప్రకృతిని ప్రేమించాలి అనే అభిప్రాయం ఏర్పడిన మతమే జైన మతం. ఇక ఫిలాసఫీ మీరు హిస్టరీలో చదువుకుంటే ఆయన చెప్తాడు, నాకు సంబంధం లేదు, ఎందుకంటే నేను కంటెంట్ మాత్రమే చెప్తాను. బుద్ధిజం దేనికి వచ్చింది? భారతదేశంలో ఉండే అసమాన కుల వ్యవస్థ, అసమాన వర్ణ వ్యవస్థ, సమానత్వం లేదు, సౌభ్రాతృత్వం లేదు, స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు,
సౌభ్రాతృత్వం లేని, సోదర భావం లేని మతం హిందూ మతం. తర్వాత అందులో ఉండే ఈ యొక్క అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఏమి హిందూ మతంలో ఉండే అవలక్షణాలు ఏంటి? జీవహింస, అశాంతి, హింసించడము, యుద్ధము చేయడము, అసమానత్వ భావాన్ని కలిగి ఉన్న మతము, దాంట్లో ఉండే లోపాలను సరిదిద్దడానికి వచ్చిన మతమే బుద్ధిజం. బుద్ధుడు అందుకే వచ్చాడు. బుద్ధిజం అందుకే అష్టాంగ మార్గాలను ప్రవేశపెట్టాడు బుద్ధుడు. సో ఇవన్నీ కూడా బుద్ధిజం భారతదేశంలో అనేక మార్పులు తీసుకొచ్చింది. ఆధునికమైన మార్పులు తీసుకురాకపోవచ్చు, కానీ సంఘంలో మార్పులు తీసుకొచ్చింది. సంఘంలో సమానత్వం పట్ల భావన కల్పించింది. సంఘంలో స్వేచ్ఛ పట్ల భావం కల్పించింది. అందుకే బుద్ధిజం యాక్సెప్టెడ్ ఈక్వాలిటీ యాజ్ ఎ ప్రిన్సిపల్. Buddhism accepted liberty as a principle. Buddhism accepted love as a principle. Buddhism accepted non-violence as a principle. Non-violence as a principle. అంటే ఏంటి? అహింస అనేది ఒక ఆయుధంగా, ఒక నినాదంగా తీసుకుంది, ఒక నియమంగా తీసుకుంది. ప్రేమించడం అనేది ఒక నియమంగా తీసుకుంది. అహింసను అంటే ఇతర జీవ జంతువులకు ప్రాణహాని కల్పించకూడదు, మాట ద్వారా కానీ చేతుల ద్వారా కానీ. మాట ద్వారా కూడా అనుకోదని చెప్పింది. సో అట్లాంటి మార్పులు తీసుకొచ్చిన మతం బుద్ధిజం. కాబట్టి బుద్ధిజం భారతదేశ సమాజంలో అనేక మార్పులు తీసుకొచ్చింది. మోడర్నిటీగా కాకపోవచ్చు, కానీ సంఘంలో మాత్రం అనేక రకాల స్ట్రక్చరల్ చేంజెస్ తీసుకొచ్చింది. ఆ విధంగా ఉందని చెప్పవచ్చు. అందుకే నీకు మెర్సెంటైల్ కాస్ట్ ఇన్ అర్బన్ సొసైటీస్, ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ మెర్సెంటైల్ కాస్ట్స్ ఇన్ అర్బన్ సెంటర్స్. నీకు పట్టణ ప్రాంతంలో అనేకమైన బుద్ధిజం, జైనిజం, ఈ రెండు పర్టికులర్ గా అర్బన్ మూవ్మెంట్ తీసుకొచ్చింది. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో బాగా ఈ బుద్ధిజాన్ని, జైనిజాన్ని ఇప్పటికీ బాగా అనుసరిస్తున్నారు మతాలు. గ్రామ ప్రాంతాల్లో హిందూ మతంలో మంచి మసైపోతున్నారు, కానీ హిందూ మతంలో, కానీ పట్టణాల్లో ఎక్కువగా జైనిజము, బుద్ధిజము బాగా స్ప్రెడ్ అయింది. ఆ రోజు స్ప్రెడ్ అయ్యి అనేక మార్పులు తీసుకొచ్చిందని చెప్పవచ్చు సొసైటీలో. తర్వాత ఆర్థోజెనిక్ మూవ్మెంట్ ఆల్సో ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ సిక్కిజం ఇన్ నార్త్. దీని తర్వాత సిక్కిజం వచ్చింది. సిక్కిజం ఎప్పుడు వచ్చింది? అరే చూసా, హిస్టరీకి పొలిటికల్ సైన్స్ ఎంత లింక్ ఉందో మీకు ఫస్ట్ ఇయర్లో చెప్పాను. ఫస్ట్ ఇయర్లో ఉన్నావా? ఏం చెప్పాను ఫస్ట్ ఇయర్? పొలిటికల్ సైన్స్ మీనింగ్ ఆఫ్ వాట్ ఈస్ పొలిటికల్ సైన్స్, మీనింగ్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, డెఫినేషన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, నేచర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, అండ్ రిలేషన్షిప్ విత్ అదర్ సోషల్ సైన్సెస్. రాజనీతి శాస్త్రానికి ఇతర సాంఘిక శాస్త్రాల మధ్య ఉండే సంబంధాలు చెప్పానా? రాజనీతి శాస్త్రం అర్థశాస్త్రానికి ఎలాంటి సంబంధం ఉంటుంది? రాజనీతి శాస్త్రంలో చరిత్రకి ఏ విధమైన సంబంధం ఉంటుంది అని చెప్పారా? అప్పుడు చెప్పినప్పుడు మీకు ఒక పాయింట్ చెప్పే ఉంటుంది, గుర్తుందో లేదు. రాజనీతి శాస్త్రానికి చరిత్రకు మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందంటే ప్రొఫెసర్ సివి చెప్తాడు. ప్రొఫెసర్ సివి ఏం చెప్తాడు? చెట్టుకు వేరుకున్న సంబంధం, చెట్టుకు ఫలానికి ఉన్న సంబంధం. చెట్టుకు వేరుకు, చెట్టుకు ఫలానికి ఏం సంబంధము? The relationship between political science and history is like a root and tree and fruit. Root and tree and fruit. Without the study of political science is without history is rootless. History without political science is rootless. అర్థమైందా? చరిత్ర లేని రాజనీతి శాస్త్రము మూలరహితం. మూలం అంటే రూట్, పునాది, వేరు. రాజనీతి శాస్త్రం లేని చరిత్ర ఫలరహితం. ఏంటి దాని అర్థం ఏంటి? చెట్టు బలంగా ఉండాలంటే వేర్లు బలంగా, వేర్లు బలంగా ఉంటే చెట్టు బలంగా ఉంటుంది. కాబట్టి వేర్లు బలంగా ఉంటే అంటే చరిత్ర అనేది ఉంటుంది. చరిత్ర లేని రాజనీతి శాస్త్రం చెట్టు, వేర్లు లేని చెట్టు లాంటి. గాలి వస్తే తుపాసులు పడిపోతుంది, తవి పని పడిపోతుంది. రాజనీతి శాస్త్రము లేని చరిత్ర ఎట్లాంటిదంటే ఫలాలు లేని చెట్టు లాంటిది. చెట్టుకు ఫలాలు లేకుంటే విలువిస్తాడు ఎవడన్నా? కంప చెట్టు కూడా విలువిస్తాడా? వేరు నుంచి కూడా దిగుతాయి. ఏం చేస్తారు? దీని నుంచి ఏం ఉపయోగం కొట్టేస్తారు. అట్లా చరిత్ర కూడా రాజనీతి శాస్త్ర అధ్యయనం చేయకుండా చరిత్రను అధ్యయనం చేస్తే ఫలాలు లేని చెట్టు వంటిది, అది ఎలాంటి ఉపయోగమో లేదు. కాబట్టి మీకు ఇక్కడ చెప్తుంది అంటే ఇక్కడ అందుకే ప్రతి అంశానికి మనం చరిత్రలోకి వెళ్తాం రాజనీతి శాస్త్రం. అలానే చరిత్రకారులు రాజనీతి అంశాన్ని ప్రతి చోట బోధిస్తుంటారు. ఎందుకంటే ఏ రాజు స్వర్ణపాలన అందించాడు, ఏ రాజు అధమపాలన అందించాడు, ఇవే చెప్తారు కదా. చరిత్రలో ఏముంటుంది?
అలా చెప్పకుండా చరిత్ర ఆ, ప్రజలు ఇట్లాంటి భోజనం తిన్నారు, ప్రజలు ఇట్లాంటి లిక్కర్ వేసుకున్నారు ఆ రోజుల్లో అని చెప్తాడు తింటాడా? ఎవ్వడు. చరిత్ర రాజుల గురించి, రాజ పరిపాలన గురించి, రాజ యొక్క స్వభావం గురించి చెప్పకుండా చరిత్ర చెప్తే అట్లనే ఉంటుంది. కాబట్టి మన చరిత్ర అధ్యయనం చేయకుండా రాజనీతి శాస్త్రాన్ని అధ్యయనము చేయలేము. రాజనీతి శాస్త్రంలో భాగమైంది కాబట్టి ఇది మన భారతదేశ ప్రక్రియలు ఇప్పుడు ఖచ్చితంగా మన భారతదేశంలో ఏ విధంగా చరిత్ర ఉందో తెలుసుకోవాలి. అందుకోసమే సిక్కిజం ఎప్పుడు వచ్చిందో చెప్పండి. అందుకే అడుగుతున్నా, బుద్ధిజం ఎప్పుడు వచ్చింది, సిక్కిజం ఎప్పుడు వచ్చింది? ఇవన్నీ భారతదేశ స్వభావం, భారతదేశ స్వరూపాన్ని మార్చడానికి ఉపయోగపడిన మతాలు. ఎప్పుడు వచ్చింది సిక్కిజము? సిక్కిజము 17th 18th సెంచురీలో వచ్చింది, అంతే కదా. మీకు సంఘ సంస్థ ఏమంటారు దాన్ని అంటారు, సోషల్ రిఫార్మ్స్ మీరు చదివే ఉంటారు. సోషల్ రిఫార్మ్, సంఘ సంస్కరణలు భారతదేశంలో సంఘ సంస్కరణలు అప్పుడే బుద్ధిజము, అప్పుడే నీకు బ్రహ్మ సమాజము, ఆర్య సమాజము, దయానంద సరస్వతి ఆర్య సమాజము, తర్వాత ఇంకోటి ఏంటి ఈశ్వర చంద్ర విద్యాసాగర్, ఇంకోటి ఏంటి మళ్ళీ దివ్య జ్ఞాన సమాజము, రిలీసెంట్ దాని గురించి సభ్యురాలు ఉండేది. అట్లానే సిక్కిజం కూడా వచ్చింది. 18th సెంచురీలో వచ్చిన సిక్కిజం 18వ శతాబ్దంలో గురునానక్ భారతదేశంలో సిక్కిజం తీసుకొచ్చాడు. సిక్కిజం ఇస్ అ భక్తి మూమెంట్ ఇన్ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఆర్య సమాజ్ అండ్ బ్రహ్మ సమాజ్ డ్యూరింగ్ బ్రిటిష్ regime, and finally the Gandhian movement in the contemporary times and culminated India's political independence. ఇవన్నీ కూడా భారతదేశంలో మార్పులకు కారణం. సిక్కిజం ఎందుకు వచ్చింది? సిక్కిజం హిందూ మతానికి వ్యతిరేకంగా వచ్చింది. ఎక్కువ మతము హిందూ మతానికి వ్యతిరేకంగా వచ్చింది. హిందూ మతంలో ఉండే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా వచ్చింది సిక్కిజం. అందుకే సిక్కులు ఎక్కడున్నా కానీ వాళ్ళ యొక్క జీవన విధానం, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఒకే విధంగా ఉంది. ప్రపంచంలో సిక్కులు ఎక్కడున్నా, నీకు కేరళలో ఉన్నా, కర్ణాటకలో ఉన్నా, పంజాబ్లో ఉన్నా, హర్యానాలో ఉన్నా, పాకిస్తాన్లో ఉన్నా, కెనడాలో ఉన్నా, సిక్కు ఎలా ఉన్నాడు? సిక్కులాగా ఉంటాడు. ఏ విధంగా? తలపాగా పెట్టుకొని ఉంటాడు. తర్వాత గడ్డము పెంచి ఉంటాడు. చేతికి ఏంటి దాన్ని ఏమంటారు? చేతి కడియం వేస్తారు కదా, కడియం ఎత్తుకునే ఉంటారు. తర్వాత వాళ్ళకి చిన్న కత్తి కృపానం పెట్టుకుని, చిన్న కత్తి, దాన్నే కల్సా అంటారు. మీకు హిస్టరీలో వచ్చింటుంది. కల్సాను ధరించి ఉంటాడు. ప్రతి సిక్కు కల్సాను ధరించి ఉంటాడు. అంటే రుమాలు చుట్టుకుంటాడు, ఖర్చీపు ఉంటుంది వాళ్ళ చేతికి, కడియం ఉంటుంది, కృపానం ఉంటుంది. వాళ్ళ జీవన విధానం ఒకే రకంగా ఉంటుంది ప్రపంచంలో ఎక్కడున్న సిక్కులు. అంటే దాని అర్థం ఏంటి? యూనిటీ అండ్ ఈక్వాలిటీ. ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళందరూ ఒకే రకంగా ఉంటారు, సోదర భావంతో కలిసి మెలిసి జీవిస్తారు. కాబట్టి ఈ సోదర భావానికి తీసుకొచ్చిన మతంగా మనకు సిక్కిజం చూడవచ్చు. ఇక భక్తి ఉద్యమాలు మనకి జరిగాయి చాలా. ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం. ఆర్య సమాజ స్థాపన, బ్రహ్మ సమాజ స్థాపన. ఆర్య సమాజాన్ని స్థాపించిన వాడు రాజా రామమోహన్ రాయ్, బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన దయానంది సరస్వతి. వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు? దయానంద సరస్వతి అంటే బ్రహ్మ సమాజం గోబ్యాక్ టు వేదాస్. ఆయన అన్నదెవరు? గోబ్యాక్ టు వేదాస్ అని అన్నదెవరు? స్వామి దయానంద సరస్వతి. వేదాలు అన్నాడు, వేదాలే పెద్ద దరిద్రం అని చెప్తుంటే, వేదాల్లోనే అసమానత ఉందంటూ, వేదాల్లోనే వర్ణ వ్యవస్థ ఉందంటుంటే వేదాలు పోమంటున్నాడు. ఇది సంఘ సంస్కరణ అంటే. ఇంకా తర్వాత వస్తుంది, నేనేం చెప్పినా కానీ ఆర్య సమాజం వచ్చింది. కుల వివక్షత ఉండకూడదు, కులాంతర వివాహాలు జరగాలి. అందుకే ఆర్య సమాజంలో ఎక్కువగా లవ్ మ్యారేజెస్ చేస్తున్నారు హైదరాబాద్. ఆర్య సమాజంలో కులాలు ఉండకూడదు, హిందూ మతంలో మార్పు జరగాలి అనే ఉద్దేశంతో వచ్చింది ఆర్య సమాజం. రాజా రామమోహన్ రాయ్. అందుకే ఈయన బాల్య వివాహాలు రద్దు చేయాలి, వితంతు వివాహాలు, పునర్వివాహాలు జరగాలి. తర్వాత అదేంటమ్మా దాని పేరు, స్త్రీని భర్త చనిపోతే స్త్రీని కూడా తగలబెట్టే సంస్కృతిని ఏమంటాం? దాన్ని సతీ సహగమనం. సతీ సహగమనం అనేది ఒక వ్యవస్థగా ఉండేది. అది రూపుమాపాలి అనే ఉద్దేశంతో వచ్చిన ఉద్యమాలు ఇవ్వడం ఏంటి? దీన్నే సామాజిక ఉద్యమాలు లేక సంస్కరణ ఉద్యమాలు, సోషల్ రిఫార్మ్స్ మూమెంట్. సో ఇండిపెండెన్స్ దాకా ఇవి భారతదేశ సమాజంలో ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ రాలేదు, కానీ సామాజికంలో కొంచెం మార్పులు వచ్చాయని చెప్పవచ్చు. ఎక్కువగా మోడర్నిటీ, ఆధునికతకు దగ్గరగా లేదు. ఆధునికత రాలేదు, పూర్తి సైన్స్ అండ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేదు, కానీ సమాజంలో మార్పు కారణంగా ఇవన్నీ చెప్పవచ్చు. సో ఇక మిగతాది టుమారో ఐ డిస్కస్ మిగతాది, ఎందుకంటే టైం ఇస్ అప్. టుమారో మిగతా అంశాలు ఏమేమి డిస్కస్ చేస్తూ బ్రిటిష్ పరిపాలనలో ఏ విధమైన మార్పులు జరిగాయని ఇంకా మనం చెప్పుకోవాల్సిన అవసరమా ఉంది. ఎందుకంటే మేజర్గా అక్కడ మనము చెప్పాలి, ఎక్కువగా అక్కడ మనము చెప్పాలి.
ఇప్పటి వరకు జరిగిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ప్రశ్నలు అడగవచ్చు. ఎనీ క్వశ్చన్స్, క్వైరీస్, వి హ్యావ్ ఎనీ డౌట్స్ టిల్ నౌ చెప్పండి. సరిగ్గా సరే నేను కూర్చోలేవా? నడుము నొప్పి వస్తుంది రా. రైట్, అడగండి ఏమన్నా ఉంటే. మీరు కూడా అడగవచ్చు, లైన్లో ఉండేవాళ్ళు. కమాన్. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. వినపడిందా పాఠం? వినపడిందా? సార్ వినబడింది సార్. సరే మనోహర్, ఎనీ వినబడింది క్వశ్చన్స్, సార్. ఎనీ క్వశ్చన్స్, క్వైరీస్, కామెంట్స్ యూ వాంట్ టు షేర్? నో సార్, నో. నో క్వశ్చన్స్. సార్. రేష్మ, పులమ్మ, అవును సార్. తిరుపతయ్య, కవిత, వెంకటశ్యామ్, సునీల్, దస్తగిరమ్మ, విజయ్, చెప్పండి. సార్ కాలేజ్ ఓపెన్ చేశారంట, నిజమే కదా సార్? కాలేజ్ ఓపెన్ చేశారు, రావాలి మీరు. నిజమయ్యేంటి మళ్ళీ మెసేజ్ పెట్టాను కదా రాత్రి. అంటే హాస్పిటల్, అంటే హాస్టల్ ఇంకా ఓపెన్ చేయలేదు సార్, అందుకోసమని. హాస్టల్ ఇంకా ఓపెన్ చేయలేదు సార్, అది ఓపెన్ చేసిన వెంటనే చెప్తాము. అది మీ ప్రాబ్లం అయ్యా, నాకు సంబంధం లేదు. సరే సార్. నేను హాస్టల్ దగ్గరికి వచ్చి ఓపెన్ చేయించలేను కదా, మీరు మాట్లాడుకోవాలా, లేదంటే మీ ఫ్రెండ్స్ అందరూ ఒక రూమ్ తీసుకొని 2-3 అట్లా మేనేజ్ చేసుకోవాలా, లేకుంటే హాస్టల్లో రూమ్ అడిగి మీరు వండుకొని తిని చదువుకోవాలా. మనసు ఉంటే మార్గం ఉంటుంది. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. నాకు మనసు ఉంది కాబట్టే చెప్పాలని మార్గాలు వెతుక్కుంటున్నా, బాధలన్నీ నేను పడుతున్నా. మీకు వినాలనే మనసు ఉంటే, చదవాలనే మనసు ఉంటే, నేర్చుకోవాలనే మనసు ఉంటే, ముందుకు వెళ్ళాలనే మనసు ఉంటే, ఇట్లాంటి తొక్కులో కారణాలన్నీ నాకు చెప్పారు. హాస్టల్ ఓపెన్ చేయలేదంట, బస్సుకు పంచర్ అయిందంట. ఏరా మనోహర్? సరే సార్. ఖచ్చితంగా సార్. ఏది కావాలనేది నిర్ణయం లేదు సార్. సరే సార్. ఏది కావాలనేది నిర్ణయం మీది. ఎందుకంటే మీరు యు ఆర్ ద ఫ్రీ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, యూ కెన్ టేక్ ఎనీ డిసిషన్. దెర్ ఇస్ నో కోర్షన్ అట్ ఆల్. బలవంతం ఏం లేదు, కానీ జీవితం మీది. నేను మనిషి కనిపించానా? పాఠం వినిపించిందా? మనిషి కనిపించకపోయినా పర్లేదు కానీ పాఠం వినిపిస్తుందా? సార్ వినిపిస్తుంది సార్, పాఠం వినిపిస్తుంది. ఓకే. ఇప్పుడు సుదూర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు, అప్ అండ్ డౌన్ చేయడానికి వీలు లేని పిల్లలు, ఒకవేళ మీరు ఆన్లైన్లో పాఠం వింటానంటే ఇట్లా ఆన్ చేసి పెడతాను. కానీ దగ్గర ఉండి ఒళ్ళుకు భారం అనిపించుకోకుండా ఖచ్చితంగా వచ్చి పాఠం వింటే బాగుంటుంది. ఏమి చెప్తున్నా కదా, ఈ రోజుల్లో మీరు ఈ లెథార్జిక్ లైఫ్ని అలవాటు చేసుకుంటే, ఈ సోమరితనమైన జీవితాన్ని అలవాటు చేసుకుంటే, ఇది జీవితాంతం కొనసాగుతుంది. మీ యొక్క అభివృద్ధికి కుంటుపడుతుంది. మనం ప్రకృతి